నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ విక్టిమ్ టు వకీల్. ఈరోజు సొసైటీలో జరుగుతున్న కామన్ డిస్ప్యూట్స్లో ఒక డిస్ప్యూట్ అయిన మనీ డిస్ప్యూట్ గురించి మాట్లాడదాం. చాలాసార్లు ఫ్రెండ్స్ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం చాలా కామన్. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఫీజు కట్టాలనో, హాస్పిటల్లో ఉన్నాననో, లేదా అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊర్లో 10 రూపాయల వడ్డీకి దొరుకుతుంది, నీకు తెలిసిన వాళ్ళల్లో తక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్కి ఏమన్నా డబ్బులు దొరుకుతాయా అని చెప్పి ఫోన్లు చేస్తుంటారు. అలా ఫోన్లు చేయడం వల్ల మధ్యలో ఉన్న ట్రస్ట్ వల్ల ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్స్ కాంప్రమైజ్ అయ్యి డబ్బులు అరేంజ్ చేసి ప్రాబ్లమ్స్లో పడుతుంటారు. ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి డబ్బులు లేకపోయినా ఇప్పించి ఎట్లా ప్రాబ్లమ్స్లో పడ్డాడో చూడండి. పైసలు ఏమైనా రవి అంటే ఏడాడురా ఇవ్వండిరా. అరే అన్న ఏంద్ర ప్రామిసరీ నోట్ చూపి. అరే నరసంగా నేను పట్టుకొచ్చిన నరసంగాన్ని అన్న ఇస్తాను, కొంచెం వచ్చేట 2023లో తీసుకున్నావు, 2 ఏళ్ళు అయింది. ఇట్లా సంపాదిస్తున్నట్టే అసలు ఎట్లా కొట్టాలో నాకు అర్థమైతే. జాకెట్ వేసినావు, గోల్డ్ చైన్ వేసినావు, ఎట్లా పైసలు సంపాదిస్తున్నావురా? అన్న బెట్టింగ్ యాప్ లో పైసలు బెట్టింగ్ యాప్ లో పోయినాయి ఆ పైసలు. అన్న వీడి పైసలు తీసుకొని బెట్టింగ్ యాప్ లో పెట్టినారా? నిజం అన్న. ఫోన్ నంబర్లు ఎందుకు మారుస్తున్నావు అన్న? ఫోన్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు అన్న. ఫోన్ చెక్ చేసుకున్నా. ఫోన్ ఎందుకు మారుస్తున్నారా? అన్న ఎందుకు మారుస్తున్నారా? హెల్త్ బాగాలేదు అన్న. నిజంగా అన్న కనుక్కో అన్న, హెల్త్ బాగాలేదు అన్న అట్లా అని చెప్పిస్తారు. ఏది మీ పేరెంట్స్ బిల్లు? అన్న వాళ్ళు వద్దని వాళ్ళకి తెలియదు. పిల్లలు ఒక్కడే మాట్లాడతారు అన్న, వాళ్ళకి తెలియదు అన్న, వాళ్ళకి తెలియదు. అరే నీ దగ్గర పైసలు ఎంతకు తీసుకున్నాడు? నాకు 2 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. నీ బయట అప్పుడు తెచ్చి మరి 2 రూపాయలు వడ్డీకి ఇప్పించిన. అనంతపూర్లో 10 రూపాయలు అసలు. అనంతపూర్లో 10 రూపాయలు వడ్డీ అయితే 2 రూపాయలు తెప్పించిండ్రా? వడ్డీ కూడా ఇవ్వాలి. అన్న బయట అరే బయట అన్న బయట రాగానే ఇస్తాను అన్న, ప్లీజ్ అన్న. అరే ఇస్తాను, ఒక వారం టైం ఇరా. అరే ఒక వారం టైం అన్న ఇస్తాను, నిజంగా ఇస్తాను అన్న. కొంచెం హెల్త్ బాగా అన్న, మెడికల్ డాక్యుమెంట్ చూపిస్తాను అన్న. ఒక వారం టైం అన్న, ఇంకా టైం వేసుకుంటున్నాను అన్న. ఒక వారం ఆచారం నుంచి నీకోసమే వచ్చిన అన్న. వద్దన్న, ఒక వారం టైం అన్న. ఒక వారం టైం అన్న. ఒక వారం టైం లేదు అన్న. ఒక వారం టైం కావాలి. నువ్వు ఫ్యామిలీని పిలుస్తావా? అన్న వద్ద వాళ్ళకి తెలియదు అన్న, వాళ్ళకి తెలియదు అన్న. నేను ఇస్తాను, నేనే ఇస్తాను. నాకు బయట వచ్చిన రాగానే నీకే ఇస్తాను, బరాబర్ నీకే ఇస్తాను అన్న. హెల్త్ బాగాలేదు అన్న, నిజంగా. ఏం హెల్త్ బాగాలేదురా? అన్న మెడికల్ డాక్యుమెంట్ చూపిస్తాను కావాలంటే. మెడికల్ డాక్యుమెంట్ చూపిస్తాను. మీ ఫాదర్ కి బాగాలేదు, మదర్ కి బాగాలేదు అని చెప్పించిండు అన్న. ఫాదర్ కి బాగాలేదు, మదర్ కి బాగాలేదు. నిజంగా ఇస్తాను, నమ్మురా అన్న. ఒక వారం టైం బరాబర్ బయట రాగానే ఇస్తాను అన్న. బయట రాగానే వస్తాను, రాగానే ఇస్తాను అన్న. బయట అరే ఇస్తాను, అరే నేను ఇస్తాను అన్నకి ఇట్లా అన్న. నేను ఇస్తాను, నిజంగా చెప్తాను, ఇస్తాను. టైం ఒక వారం టైం ఇస్తాను, బరాబర్ ఇస్తానా? అరే నేను ఇస్తానా అన్న? ఒక వారం బరాబర్ ఇస్తాను. ఇవ్వకపోతే అప్పుడు అన్న మళ్ళీ ఒకసారి బరాబర్ ఇస్తాను నేను నీకు. ఒక వారంలో టైం అన్న. వీడి ఫోన్ లేదురా అన్న. ఫోన్ తీసుకో. అన్న ఫోన్ ఏమన్నా తీసుకో. అన్న ఫోన్ ఏమంటానా? నిజంగా అన్న ఫోన్ మాట్లాడుతున్నా ఏమంటానా పట్టుకరా అన్న. అన్న వద్దా అన్న? ఒక వారం టైం అన్న. ఒక వారం టైం అన్న. ఈ వీడియోలో కనుక చూసినట్టయితే రవి దగ్గర మనీ రికవర్ చేయడానికి ఒక గూండాని హైర్ చేసుకున్నాడు. డబ్బులు రిటర్న్ వచ్చాయో రాలేదో అనేది పక్కన పెడితే రివర్స్లో తన పైన కొత్త ఎఫ్ఐఆర్ వేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ గూండా పైన సెక్షన్ 506 ఐపీసీ, సెక్షన్ 351 బిఎన్ఎస్ ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్, సెక్షన్ 384 ఐపీసీ, సెక్షన్ 308 బిఎన్ఎస్ ప్రకారం ఎక్స్టార్షన్ సెక్షన్ కూడా అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే గూండాని హైర్ చేసుకున్న ఫ్రెండ్ పైన సెక్షన్ 107 ఐపీసీ,
సెక్షన్ 45 బిఎన్ఎస్ ప్రకారం ఇన్స్టిగేట్ చేసినందుకు అబెట్మెంట్ సెక్షన్ అనేది అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. సెక్షన్ 120 బి ఐపీసీ సెక్షన్ 61 బిఎన్ఎస్ ప్రకారం క్రిమినల్ కాన్స్పిరసీ అనే సెక్షన్ కూడా అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. మీలో కొంతమంది ఆల్రెడీ డబ్బులు ఇచ్చుండొచ్చు, క్యాష్ రూపంలో కానీ లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ రూపంలో కానీ. ఒకవేళ ఇచ్చుంటే ఈ మనీని ఎలా రికవర్ చేసుకోవచ్చు లీగల్గా అనేది పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.